అభిప్రాయాలు భేదాభిప్రాయాలు కాదు. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మిత్రుడు శ్రీధర్ బాబు గారిది. ఎందుకంటే వారికి చతురత తెలుసు, రాజకీయ వ్యూహం తెలుసు. పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే. మొదట పివి నరసింహారావు గారు, ఆ తర్వాత శ్రీపాదరావు గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు. మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా. అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నియమించినాం. షేర్లింగంపల్లిలో ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, వారి పరిష్కరిస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎండార్స్ చేసిందంటే ఒక్క నిమిషం ఆపుకుంటా మంజూరు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రరా, మీరందరూ అభివృద్ధిలో భాగస్వాములు కానీ మీ రాజకీయ భవిష్యత్తుకు నాది పూచి. ఎవరికైనా ఏదైనా చెప్తే 100% అమలు చేసే వరకు గుర్తు పెట్టుకొని దాన్ని అమలు చేసే బాధ్యత నాది. ఎందుకు అంటే ఆనాడు కొడంగల్లో ఓడిపోయి హైదరాబాద్కు వచ్చినప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో దేశానికి పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నుంచి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించారు. ఆ పార్లమెంట్ సభ్యత్వమే పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ పిసిసి అధ్యక్ష పదవే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి నగర అభివృద్ధిలో ఎంత చేసినా కూడా తక్కువనే. ఈ నగర అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించి, నగర అభివృద్ధి మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి ఈ నగరంలోనే పెరిగిన నేను. చాలామంది అనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని. గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చినా కానీ నేను కూడా మీలాక నగరానికి వచ్చిన. నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్నా, ఇక్కడనే వ్యాపారం చేసిన, ఇక్కడి నుంచే రాజకీయానికి మళ్ళీ గ్రామానికి వెళ్ళిన. ఈరోజు నాకు గ్రామం ఎట్లుంటుందో తెలుసు, పట్టణం ఎట్లుంటుందో తెలుసు, పెద్ద నగరం ఎట్లుంటుందో తెలుసు. వీటన్నిటిని ప్రణాళికబద్ధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మనం ఎవ్వరికి పోటీ కాదు, మనం ప్రపంచంతోనే పోటీ పడదాం. ఆనాడు జైపాల్ రెడ్డి గారు మెట్రో ఇచ్చిండ్రు మనకు. ఈరోజు నగరంలో ఉన్న మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు మనకిచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది. మరి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మెట్రో వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ వచ్చింది, మిదాని వచ్చింది, బీడీఎల్ వచ్చింది, ఐడిఎల్ వచ్చింది, ఇట్లా ఈసీఐఎల్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మన తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, ఈరోజు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన, ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన, ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లు వచ్చిన, అది ఇందిరాగాంధీ గారు వాళ్ళు వచ్చింది. ఈరోజు ఐటీ కంపెనీలు వచ్చినాయంటే పివి నరసింహారావు గారు వాళ్ళు వచ్చింది. ఈరోజు మనకు మెట్రో లాంటి అంతర్జాతీయ ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ మరి మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు వచ్చింది. నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ళ ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే,